మాజీ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలను సభలో చెప్పాలంటూ లేఖలో పేర్కొన్నారు. శాసనసభకు వెళ్లకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా సమస్యలు పరిష్కరించడం లేదని ఫైర్ అయ్యారు మల్లన్న సాగర్ బాధితులు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు మల్లన్న సాగర్ నిర్వాసితులు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలపై చర్చించాలని కేసీఆర్ ను కోరారు. కేసీఆర్ సృష్టించిన సమస్యలను ఆయనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడే వంటావార్పు చేస్తామన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం తాము సర్వస్వం త్యాగం చేశామన్నారు నిర్వాసితులు. కేసీఆర్ హరీష్ రావు తమకు అన్యాయం చేశారని లేఖలో విమర్శించారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. ముంపుకు గురైన తొగుటు మండలానికి చెందిన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాళ్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజారుపల్లి, కుకునూర్పల్లి మండలం ఎర్రవెల్లి, సింగారం గ్రామాలకు చెందిన నిర్వాసితులు. గత ఏడాది డిసెంబర్ 16న కేసీఆర్ కు లేఖ పంపించామన్నారు నిర్వాసితులు. కానీ దానిపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యల పరిష్కారంపై ఒక్క మాట మాట్లాడలేదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఫిబ్రవరి 7న సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని తెలిపారు. కానీ దీనిపై హరీష్ రావు అసెంబ్లీలో ప్రస్తావించలేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అంతగిరి సాగర్, రంగనాయక సాగర్ నిర్వాసితులు, కొచ్చగుట్టపల్లి బాధితుల అంశాన్ని హరీష్ ప్రస్తావించారని గుర్తు చేశారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి తమ సమస్యలను తెలుసన్నారు బాధితులు. గతంలో రేవంత్ రెడ్డి తమ కోసం 2 రోజుల దీక్ష కూడా చేశారని చెప్పారు. సీఎం తమని మర్చిపోలేదన్నారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధమవుతుంటే మధ్యలో ఇబ్బంది పెట్టి సమస్య తీరకుండా చేసేందుకు హరీష్ రావు నాటకాలాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీలో మల్లన్న సాగర్ నిర్వాసితులకు చేసిన మోసాన్ని ఒప్పుకొని కేసీఆర్, హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని లేఖలో డిమాండ్ చేశారు బాధితులు. తాము రాసిన లేఖకు స్పందించకుంటే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.